మొదటి ప్రార్థన చేస్తారు. ప్రేంగలైన జీవంగల మా తండ్రి, మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. లోకములోకి వెళ్ళక ముందు మీ ముఖ దర్శనం చేసుకొని మీ పాద సన్నిధిలో మీరు చేసిన మేలు, మా విన్నపములు, మా విజ్ఞప్తులు నాయన, మా కృతజ్ఞతలు ప్రభా. ఈ విధంగా ప్రభా దినదినము మా గృహాల్లోకి నాయన మేము ఆత్మీయంగా బలపడుటకు మీ దైవ సేవకులను మీరు నాయన తండ్రి నాయన జూమ్ ఏర్పాటు ద్వారా ప్రభు తండ్రి ఆత్మీయంగా బలపరుస్తూ నాయన తండ్రి దాసులు ఈ దినము జులేకి అనేక మంది లోకాన్ని ఇచ్చినారు. ఏ యోగ్యత అర్హత లేని మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ దినం కూడా ప్రభు మీ దయగల మాట్లాడి ఉపచూపినారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి నాయన తండ్రి నాయన నెట్ ద్వారా కరెంట్ ద్వారా తొందర లేకుండా నాయన ధారాళంగా మీ మాటలు మీ కృప చూపమని దాసులు బలపరచమని పాటల ద్వారా వాక్యం ద్వారా మీరే మయం పొందమని నడిపిస్తున్న నీ దాసునికి చక్కని జ్ఞానం అనుగ్రహించమని మా రక్షకుడు మా విమోచకుడు మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి త్వరగా రానైనందుకు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి ఏడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. ఎం ప్రభాకర్ గారు మనకు చక్కని పాట వినిపిస్తారు. ప్రభు దేవుని నామానికి స్తోత్రాలు. జూమ్ మీటింగ్ కి చేరి వచ్చిన దేవుని పిల్లలందరికీ, దైవజనులకు, పెద్దలకు, భారం కలిగి జూమ్ మీటింగ్ నడిపిస్తున్న బర్నబాస్ అన్నకి ప్రత్యేకమైన వందనాలు. అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేస్తూ కీర్తన వందనాలు పాడి సార్. ప్రభుని గణపరచుదాం. ప్రియ సోదర, ప్రియ సోదరి, ప్రభురాకడకు సంసిద్ధం అనేటువంటి కీర్తన పాడదాం. ప్రియ సోదరా, ప్రియ సోదరి, ప్రభురాకడకు సంసిద్ధమా, ప్రభురాకడకు సంసిద్ధమా, సిద్ధపడుమా ఓ సోదరా, సిద్ధపడుమా ఓ సోదరి, ప్రభువైన యేసయ్య వచ్చుచుండే, ప్రభువైన యేసయ్య వచ్చుచుండే, ప్రభువైన యేసయ్య వచ్చుచుండే. ప్రియ సోదరా, ప్రియ సోదరి, ప్రభురాకడకు సంసిద్ధమా, ప్రభురాకడకు సంసిద్ధమా, ప్రార్థనతో మెలకువగా సిద్ధపడుమా, పౌరుషము గలవానిగా నీవుండుమా, ప్రార్థనతో మెలకువగా సిద్ధపడుమా, పౌరుషము గలవానిగా నీవుండుమా, బలవంతునిగా నీవు కొనసాగుమా, బలవంతునిగా నీవు కొనసాగుమా, పరిశుద్ధముగా నీవు జీవించుమా, పరిశుద్ధముగా నీవు జీవించుమా. ప్రియ సోదరా, ప్రియ సోదరి, ప్రభురాకడకు సంసిద్ధమా, ప్రభురాకడకు సంసిద్ధమా, బుద్ధి గల కన్యలు పయనమైరి, బుద్ధి లేని కన్యలు ఇడువబడిరి, బుద్ధి గల కన్యలు పయనమైరి, బుద్ధి లేని కన్యలు ఇడువబడిరి, ప్రవేశించిరి ప్రభు విందులో, ప్రవేశించిరి ప్రభు విందులో, బుద్ధి కలిగి ఉన్నవారు,
బుద్ధి గలిగి ఉన్నవారు ప్రియ సోదరా ప్రియ సోదరి ప్రభు రాకడకు సంసిద్ధమా ప్రభు రాకడకు సంసిద్ధమా. పాట వినిపించారు సహోదరుడు. అయితే సిద్ధపడి ఉన్నామో లేదా సిద్ధపడకుండా ఉన్నామో ఒకసారి మనం అందరము ఒకసారి గుర్తు చేసుకోవాలా. తర్వాత ఇప్పుడు వాక్య పరిచయం కొరకు మన కర్నూలు నుంచి ప్రభాకర్ సారు, ప్రభుదాస్ సారు మనకు ప్రార్థన చేస్తాడు వాక్యం కొరకు. పరిశుద్ధుడా మా జీవాధిపతి, మహోన్నతుడా మహిమా స్వరూపి, అనంతుడా ద్వితీయుడా స్తోత్రములు. ప్రియకుమారుడు మా ప్రభు మా ప్రాణనాథుడు యేసుక్రీస్తుల వారి అమూల్యమైన నామములో పరిశుద్ధమైన నామాన్ని బట్టి మరి పూజించి స్తుతించగలుగుతున్నాం. ఉదయమే మరొకసారి నీ పాత్రలో ఇలా అవుతండి సజీవులుగా ఉంచి నీ పాత్రలు మమ్మల్ని సమకూర్చారు. జూమ్ యాప్ ద్వారా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రములు. అయోగ్యులమైన మా పట్ల మీరు చూపుతున్న మీ మహాకృపను బట్టి స్తుతించి కనపరుస్తున్నాం. చక్కటి తండ్రి సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన నీ ప్రియులందరిని బట్టి స్తోత్రములు. పాటల ద్వారా నేను స్తుతించటానికి కృప చూపారు. పాడిన దాసును ప్రభాకరను బట్టి కూడా కనపరుస్తూ ముందున్న సమయాన్ని నీ దయాస్తములకు అప్పచెప్తున్నాం. మీరు మాతో ఉండమని, మిమ్మల్ని మీరు మహిపరచుకోమని, ఈ దాసుని బలపరచమని మా విమోచకుడు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ముఖ్యమైన ఘటనకి వచ్చాము మనము. మన ప్రభాకర్ సారు, ప్రభాకర్ సార్ మనకు దైవ సందేశం అందిస్తారు. సార్ వందనాలు సార్. ప్రభాకర్ సార్ వందనాలండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయం మరోసారి మనం అందరము దేవుని కృపాసనం చెంతకు రావడానికి ప్రభువు తన కనికరాన్ని కృపను మనకు అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మన వాక్య ధ్యానానికి సహాయకరంగా పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అటివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచూ ఉన్నాడు అన్నమాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి మద్యపానియు కుట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోను కాకుండానట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలెను. అలాగునే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమస్కులను, మిగుల మద్యపానాసక్తులను, దుర్లాభమును అపేక్షించేవారనే ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొన్న వారై ఉండవలెను. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తరువాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై
కొండెములు చెప్పని వారును మితానుభవము కలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవాలి. పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండాలి. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము కలవారు ఆగుదురు. ప్రభువారు మన కొరకు ఈ మాటలు దీవించింది. ప్రియులారా, మనము సంఘము అధ్యక్షులు లేక సంఘము నాయకులు అనే సంగతిని ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సంఘములో ఆయన సంఘాన్ని నడిపించడానికి కొందరిని ఈ నాయకులుగా ఆయన ఎన్నుకున్నాడు. మనకు రెండు మాటలు కనబడుతున్నాయి. తిమోతి పత్రికలో ఎవడైనా ఆశిస్తే అన్నాడు. అపోస్తల కార్యముల గ్రంథము 20:28లో పరిశుద్ధాత్మే నియమిస్తాడు అన్నాడు. అపోస్తల కార్య గ్రంథం 20:28లో మనం చదువుతున్నప్పుడు చూడండి ఆ మాట. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని యందు అధ్యక్షులనుగా ఉంచెను అన్నాడు. అపోస్తల కార్య గ్రంథంలో ఎఫెసీ సంఘ పెద్దలతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ మిమ్మను అధ్యక్షులుగా ఉంచాడు అని రాశాడు. ఇక్కడేమో ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అన్నాడు. రెండిటికి మధ్య వ్యత్యాసం ఏంటంటే, వాస్తవంగా దేవుని సంఘాన్ని నడపడానికి కావలసిన క్వాలిటీస్ కలిగిన వారిని ప్రభువే నియమిస్తాడు. ప్రభువు నియమించేటప్పుడు ఆయన ఎరుగును ఎవరు దీనికి తగినవారు అనేది. మొదటి శతాబ్దంలోని సంఘాల్లో సంఘాన్ని నడిపించడానికి కొందరు ఆసక్తిని కనబరిచేవారు. ఈ ఆసక్తిని కనబరిచే క్రమంలో కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం నెలకొని ఉండేది. మేము 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 అనే ఘర్షణ ఉన్నప్పుడు పౌలు గారు ఆ ఘర్షణ వాతావరణాన్ని తొలగించడానికి ఆయన అనుకూలంగా అధ్యక్ష పదవిని ఆశిస్తే ఎలాంటి లక్షణాలు ఉండాలో ఆయన రాశాడు. అది ఆ రోజు ఈ రోజు మనకిది సరిపోయిందన్నమాట. ఇప్పటికీ మనకు కూడా చాలా స్థలాల్లో మేము పెద్దలుగా ఉండాలి అనే ఆలోచన కలిగిన వారు ఉన్నారు, ఉంటారు. వారికి ఉన్న అనుభవాన్ని బట్టి, వారికి ఆ స్థానిక సంఘంతో ఉన్న అనుబంధాన్ని బట్టి చాలామంది ఆశించేవారు ఉన్నారు. అయితే ఆశించేవారు కలిగి ఉండవలసిన లక్షణాలను కూడా ఆయన రాశాడు. ఎందుకు కారణం ఏంటి అని అంటే, అది మంచి పని అన్నాడు. అది మంచి పని. దేవుడు సంఘాన్ని అప్పగించడము లేక దేవుని సంఘాన్ని నడిపించడము అనేది చాలా మంచి పని. అయితే ఈ మంచి పనిని ఆపేక్షించాలంటే తగిన క్వాలిఫికేషన్స్ అనేవి చాలా అవసరం. మనకు కూడా ఉద్యోగాల భర్తీలో ఒక కాలం ఖచ్చితంగా ఉంటుంది, అర్హతలు అని ఉంటుంది. ఆ ఉద్యోగాన్ని చేయాలి అనంటే ఖచ్చితంగా ఆ అర్హతలు కలిగిన వారై ఉండాలి. అర్హతలు లేనివారు అందుకు సరిపోరు అని మనము ఎరుగుదు. అర్హతలు లేనివారు అందుకు సరిపోరు. తర్వాత ఇక్కడ మనము మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే మంచిది. అదేనంటే, ఈ అధ్యక్షులు అనే పదము ఇంగ్లీష్లో బిషప్స్ అని రాయబడి ఉంటుంది. ఇంగ్లీష్లో బిషప్ అనే పదం రాయబడి ఉంటుంది.
బ్రదర్ అండ్ అసెంబ్లీ వారికి బిషప్ అనేసరికి ఒక రకమైన ఇరిటేషన్ వస్తుంది. అరే అదేంటి బ్రదర్ వాళ్ళు బిషప్ అంటున్నారేంటి అని. అది ఇక్కడ గుర్తుపెట్టాల్సింది ఏంటంటే ఇది ఎవరో మనల్ని పిలిచి బిషప్గా అభిషేకం చేసేది కాదు, ఆ బిషప్ కాదు. ఇక్కడ బిషప్ అంటే సంఘానికి పెద్దలు అని. ఇంకోటి మనం నాయకులు అని మాట్లాడుకున్నాం, సంఘము నాయకత్వము అనే మాట వాడుకున్నాం. నాయకత్వము అని ఎందుకు వాడుకున్నాం అంటే ఇక్కడ దేవుని గ్రంథంలో అధ్యక్షులు అన్నారు కాబట్టి, అధ్యక్షత వహిస్తారు కాబట్టి నాయకులు అని అన్నా. వారు ముందుండి నడిపించేవారు కాబట్టి. అందుకే ఈ మధ్యలో ఒక పదాన్ని కూడా పౌలు గారు వాడాడు చూడండి. 5వ వచనంలో, ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును అన్నాడు. పాలించును, ఇక్కడ పాలించును అనే పదం వాడాడు కాబట్టి మనం నాయకులు అనే పదాన్ని మనం వాడుకున్నాం. అయితే ఇక్కడ పాలించడము, అధ్యక్షత వహించడము అంటే అర్థం ఏంటంటే, పాలించడం అంటే కర్రపెత్తనం చేయడం కాదు. పాలించడం అంటే కరపెత్తనం చేయడం కాదు. పాలించడము అంటే ఇక్కడ అర్థం ఏంటంటే యోగక్షేమాలు చూడడం, పర్యవేక్షణ చేయడం, పై విచారణ చేయడం. తర్వాత మనకు అర్థమయ్యే భాషలో ఒక మందను, ఒక పశువుల మందను కాపరి ఎలాగూ బాగోగులు చూస్తాడో అలాగూ బాగోగులు చూడడం. దాన్నే మనకు సంఘానికి అప్లికబుల్ లాంగ్వేజ్ అన్నమాట. అది సంఘానికి మనము ఈ భాషనే ఉపయోగించదగిన భాష. ఒక గొర్రెల కాపరి తన మందను ఎలాగూ కాస్తాడో సంఘాన్ని పెద్దలు అలాగూ కాయాలి. పెద్దలు అలాగూ అదే ఆలోచన పరిధితో సంఘాన్ని నడిపించాలి. అంటే కాపరి ఏం చేస్తాడు అనంటే వాటికి ఆహారాన్ని చూస్తాడు. మనం ఎరుగుదము 23వ కీర్తన. 23వ కీర్తనలో దావీదు దేవుడే తనకు కాపరిగా ఉండి ఏం చేస్తున్నాడో చెప్పాడు. ఆ కాపరి ఏం చేస్తాడు అనంటే ముందుగా కాపుదల ఇస్తాడు. కాపుదల, సంఘములో కాపుదల ఏంటి అనంటే నిన్న మనం ఆ మాట అవసరార్థమై చర్చించుకున్నాము. తీతు పత్రికలో దుర్బోధల నుండి కాపుదల. సంఘానికి దుర్బోధల నుండి కాపుదల ఇవ్వవలసిన వారు పెద్దలు. తర్వాత మనం గమనిస్తాము మంచి ఆహారాన్ని పెట్టడం. ఒకవైపు దుర్బోధ రాకుండా చూడడము, మరొక వైపు ఆరోగ్యకరమైన బోధన అందించడం. ఆ పదాన్ని కూడా వాడాడు. హితబోధ విషయమై అన్నాడు కదా తీతు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో. ఆరోగ్యకరమైన ఆహారాన్ని, బోధను అందించడం. తర్వాత నడిపించడం. అంటే సంఘము నడవవలసిన విధానం, సంఘములో ఉండవలసిన విధానం, ఈ రెండింటినీ చక్కగా నడిపించడం. మాదిరికరమైన నడత, ఇక్కడ ప్రవర్తన. నడత అంటే ప్రవర్తన. సంఘానికి దేవుడు కొన్ని విశిష్టమైన మోరల్స్ సంఘంలో ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. వాటిని పెద్దలు సంఘంలో ఉండేట్టుగా చూడాలి. ఆ తర్వాత మనం గమనిస్తాము సంఘానికి పెద్దలు ఊరట కలిగించేవారుగా ఉండాలి. సంఘంలో ఎవరికైనా కష్టం సంభవించినప్పుడు ఆ కష్టాన్ని ఎవరు భర్తీ చేయగలరు? ఆ కష్ట సమయంలో సంఘములో ఉన్నవారికి ఊరట ఎవరు అనంటే పెద్దలే ఊరటనివ్వాలి. ఇంకో మాటలో దాన్ని ఇట్లా చెప్తాను నేను. సంఘంలోని పెద్దలు సంఘానికి
తండ్రిలాగా వ్యవహరించాలి. పిల్లల పట్ల తండ్రి ఎలాంటి బాధ్యతలు నిర్వహిస్తాడో సంఘము పట్ల సంఘములో ఉన్న పెద్దలు అలాంటి బాధ్యతను నిర్వహించాలి. సంఘము కుటుంబానికి తండ్రి నాయకుడే. అయితే తండ్రి నాయకుడని కర్ర తీసుకొని అందరి మీద పెత్తనం చేయడు. అన్ని విషయాల్లో కుటుంబ యోగక్షేమాలు చూచేవాడు తండ్రి. అలాగే సంఘములో యోగక్షేమాలు చూచేవాడు పెద్దలు. ఆ కారణం చేతనే మనకు ఈ ఈ లక్షణాలన్నీ రాశాడు. ఈ లక్షణాలు రాయడానికి కారణం ఏంటంటే ఇవన్నీ ఒక తండ్రికి ఉండే క్వాలిఫికేషన్స్ అన్నమాట. కుటుంబంలో తండ్రి అంటే ఎట్లా ఉండాలి అనంటే తండ్రికి కొన్ని ప్రత్యేక క్వాలిఫికేషన్. బిడ్డలను గండం మాత్రమే కాదు, ఆ బిడ్డలను ఆయన ప్రయోజకులు చేయడంలో చాలా త్యాగాలు చేస్తాడు. పిల్లలకు అన్ని విషయాల్లో రోల్ మోడల్ ఎవరు అనంటే తండ్రినే చూస్తారు. నాకు బాగా జ్ఞాపకము, నేను 2వ తరగతి ఏమో చదువుతున్నాను అప్పుడు. పులివెందుల దగ్గర బ్రాహ్మణపల్లిలో ఆస్బెస్టాస్ మైన్స్ ఉండేవి. ఇప్పుడు అవి లేవు, క్లోజ్ చేశారు, గవర్నమెంట్ స్వాధీనంలో లేవు. అక్కడ మేము ఉంటున్నప్పుడు సంక్రాంతి పండగ సమయం అది. అందరూ ఓ, ఆ, అప్పటికి మా కుటుంబంలో మా అమ్మ నాన్న వాళ్ళు ఎవరు మారు మనసు పొందలేదు. ఎప్పుడన్నా వస్తే పులివెందుల సిఎస్ఐ చర్చికి వెళ్ళేవాళ్ళం మేము. ఆ సంక్రాంతి పండగకు అందరూ మాంసం తెచ్చుకున్నారు, వండుకున్నారు, ఓ, తిన్నారు. చెట్ల కింద కూర్చొని పెద్దోళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, పిల్లలందరం ఆడుకుంటున్నారు. ఈలోపు మాలో ఒకడు, వాడు పిచ్చి పట్టినట్టుగా అరుచుకుంటూ తిరుగుతున్నాడు. వాడు కేకలు పెడుతూ తిరుగుతున్నాడు. ఏమైంది వీడికి అని చెప్పి వాడిని పట్టుకోపోతే వాడు దొరకటం లేదు. వాడు పిచ్చి పిచ్చిగా పరిగెడుతున్నాడు. సరే, మొత్తానికి వాడిని పట్టుకొని వాడిని గట్టిగా పట్టుకుంటే వాడి దగ్గర నుంచి ఈ సారా స్మెల్ వస్తుంది. అరే వీడు సారాయి తాగాడరా అని అంటే అందరు ఆశ్చర్యపోయారు. అరే ఈడేంటి సారాయి తాగడం ఏంటి? అప్పుడు వాడి వయసు జస్ట్ 7-8 ఇయర్స్, 7 ఇయర్స్ ఏజ్. వీడెట్లా సారాయి తాగాడు, అసలు వీడికి ఎవరు ఇచ్చారని ఇంట్లోకి పోతే వాళ్ళ నాన్న ఏం చేశాడంటే ఆయన భోజనం చేస్తూ చేస్తూ భోజనంతో పాటు పక్కన నాటుసారాయి సీసా పెట్టుకొని తాగాడు. వీడు కూడా అన్నం తింటూ అడిగాడు వాళ్ళ నాన్న, డాడీ నాకు కూడా పోయానంటే, రే ఇది నువ్వు తాగకూడదరా, నీళ్ళు తాగని చెప్పి నీళ్ళు ఇచ్చాడు ఆయన వాడికి. మా నాన్న ఏదో మాకు పెట్టండి, మేము తాగకుండా ఉండడానికి ఆయన ఏదో స్పెషల్గా తాగుతున్నాడని వాడి మైండ్లో పడింది. ఈ పెద్దలందరూ ఎక్కడోళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడుకునేటప్పుడు వీడు నాకు నీళ్ళు తప్పికేస్తున్నాయి ఇంట్లోకి వెళ్ళి ఆ బాటిల్ తీసుకొని తాగాడు. అది మ్యాటర్ అన్నమాట. ఈ సంగతి ఎందుకు చెప్పుకున్నా అంటే వాడి మైండ్లో క్యూరియాసిటీ పడింది అనమాట. మా నాన్న నాకు ఇవ్వకుండా ఆయన ఏదో స్పెషల్గా తాగాడు కాబట్టి మా నాన్న తాగింది నేను కూడా తాగాలి. ఇది ఎందుకు చెప్పుకుంటున్నామనంటే ప్రియులారా, కుటుంబంలో తల్లిదండ్రులు పెద్దవారుగా వారు ముందుండి నడిచేటప్పుడు ఎలాగైతే పిల్లలు వారిని అనుసరిస్తారు, పిల్లలకు తల్లిదండ్రుల హీరోస్, సంఘాల్లో కూడా పెద్దలైన వారు ఒక తండ్రి స్థానంలో ఉండి సంఘాన్ని నడిపించవలసిన వారు ఉన్నారు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని దాసుడు పౌలు గారిని ప్రేరేపించి వారు ఖచ్చితంగా ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి అని రాశాడు. అయితే మనకు సందేహం వస్తుంది, మనకి 100% ఇట్లాంటి పరిపూర్ణమైన లక్షణాలు కలిగిన వాళ్ళు ఎక్కడున్నారు అని మనకు డౌట్ వస్తుంది. ఖచ్చితంగా లేరు. 100% ఫుల్ఫిల్ చేయడం కష్టం. కొన్ని మనకు పరీక్షల్లో మార్కుల్లో 100 మార్కులు పెడితే 100 మార్కులతో ఉద్యోగం తెచ్చుకునే వాళ్ళు ఉండరు మనకు. మనం అడుగుతూ ఉంటాం, ఈ సంవత్సరము హైయెస్ట్ మార్కులు ఎన్ని వచ్చినాయంట, మొన్న డిఎస్ రిజల్ట్ ఇచ్చారు కదా, మాట్లాడుకుంటారు. నేను అనుకుంటాను ఎన్ని వచ్చాయి హైయెస్ట్ అని అంటే వాస్తవంగా 100కు 100 రావు. 100లో కొంత టాప్ వస్తే అతడే అతడే స్టేట్ టాపర్. ఒకవేళ 50 వచ్చాయి అనుకోండి,
50 వస్తే అతడే స్టేట్ టాపర్. ఎగ్జామ్లో అంతవరకు అతను పాస్ అయ్యాడు. అప్పుడు రాసిన వాళ్ళలో ఆయనే గ్రేట్. 100కి 50 వస్తే ఎట్లా ర్యాంక్ అనంటే ఇంకెవరికి రాలేదు. అలాగే స్థానిక సంఘాల్లో కూడా 100% ఈ లక్షణాలు కలిగిన వారు ఉండరు. అయితే కనీసము దేవుని సంఘాన్ని నడిపించడానికి సంఘము మనల్ని గమనిస్తున్నప్పుడు కనీస మాదిరికర లక్షణాలు సంఘము అనుసరించడానికి సంఘానికి మనం బోధించేటప్పుడు మనల్ని చూస్తారు. నిన్న కూడా జ్ఞాపకం చేసినట్టున్నాను. ఒక స్థానిక సంఘ పెద్ద 10:10కి వచ్చి 11ంటికి వచ్చి మీరందరూ టయానికి రావాలన్నట్టు ఉండకూడదు. మనం ఏం బోధిస్తున్నామో దానిని సంఘము గైకొనడానికి పెద్దలుగా ఉండవారే ఐకానిక్గా ఉండాలి, ముంగుర్తుగా కనబడాలి. అది ప్రభువు కోరుకుంటున్నాడు. అందుకనే ఈ లక్షణాలు ఆయన రాశాడు. ఈ లక్షణాలు కలిగిన వారుగా మనం మందకు మాదిరికరంగా ఉండాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ వరుసలో భాగంగా సంఘపు వెలుపటి వారి ఎడలను సంఘము లోపటి వారి ఎడలను మంచి సాక్ష్యము కలిగిన వారుగా సాగడం అనేది చాలా చాలా అవసరమైన సంగతి. ఇంట బయట మంచి సాక్ష్యం ఉండాలి. మనము మంచి సాక్ష్యం కలిగిన వారం అయితేనే మనము చేసే బోధ సంఘానికి మేలు చేకూరుస్తుంది. లేకపోతే మన బోధన ఎవరు స్వీకరించరు. దాతృత్వాన్ని బోధించే సంఘ పెద్ద దగ్గర దాతృత్వం లేకపోతే అది వృధా అవుతుంది, మన బోధ వృధా అవుతుంది. సాత్వికాన్ని బోధించే మన దగ్గర సాత్వికం లేకపోతే ఆ బోధ వృధా అవుతుంది. అందుకనే సంఘములో నాయకులు మాదిరికరంగా జీవించాలి, నడిపించాలి. అందుకే క్రొత్త నిబంధనలో కాపరులు అనే పదం వాడబడింది. పెద్దలు అనే పదానికి పర్యాయ పదంగా కాపరులు అనే పదము వ్రాయబడింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తే నేను గొర్రెలకు మంచి కాపరిని అని కాపరిగా పరిచయం చేసుకున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకు అలాగ ఆయన కాపరిగా పరిచయం చేసుకున్నాడంటే, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. అంటే కాపరికి తన ప్రాణం కంటే తన గొర్రెలే ముఖ్యము అని ప్రభు అక్కడ నేర్పిస్తున్నాడు. సంఘంలో కూడా పెద్దలు అలాగూ ఉండాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. మన ప్రభువును పోలి సంఘానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉండాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. మనకు భారతదేశంలో ఆంధ్రాలో మనకు ఫుల్ టైమ్ ఇవాంజలిస్టులు, పూర్తికాల సేవకులు అనే పదం వినబడుతుంటుంది, కానీ పూర్తికాలపు పెద్దలు అనేది మనకు లేదు. కానీ విదేశాల్లో ఉన్న మన బ్రదరన్ అసెంబ్లీలో ఫుల్ టైమ్ మినిస్ట్రీస్ చేసే ఇవాంజలిస్ట్ లాగా ఫుల్ టైమ్ పెద్దలు ఉన్నారు. అంటే వారు జీవనోపాధి, లోక సంబంధమైన జీవనోపాధి ఏది లేకుండా సంఘానికే పరిపూర్ణంగా అందుబాటులో ఉంటూ సంఘాన్ని వారు నడిపించేవారుగా ఉన్నారు. పూర్తికాల పెద్దలు ఉన్నారు. ఆ పెద్దలకు కావలసిన జీవనోపాధి సంఘమే ఇస్తుంది. దీన్ని మనకు క్రొత్త నిబంధన మనకు సజెషన్ చేస్తూ ఉంది. చూడండి, సహాయకరంగా చదువుదాం అన్నమాట. తిమోతికి రాస్తూ పౌలు గారు ఇట్లా అంటాడు. 5వ అధ్యాయంలో వద్దాం. 5వ అధ్యాయము 17-18 వచనాలు. 17వ వచనము, 18వ వచనం. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని ఆ రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఇందుకు
నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు అన్నాడు. తర్వాత మాట కూడా చూడండి, 2-3 సాక్షులు ఉంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకుము అన్నాడు. ఈ లేఖన భాగం మనకి ఏం చెప్తుంది అనంటే, సంఘమే పోషించవలసిన పెద్దలు ఉన్నారు అని చెప్తూ ఉంది. వీరెవరు అనంటే పూర్తి కాలము సంఘానికి అందుబాటులో ఉండేవారు, సంఘక్షేమం కోసము వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడేవారు, బాగుగా పాలన చేయు పెద్దలు అన్నాడు. బాగుగా పాలన చేయు పెద్దలు. ఈ మాట మనము మనసులో పెడదాము. ఇది మన ఆంధ్ర సంఘాల్లో ఇది లేదు. మనకు ఆంధ్ర సంఘాల్లో ఇది లేదు, విదేశీ సంఘాల్లో ఇది ఉంది. ఫారెన్లో ఉన్న చాలా సంఘాల్లో ఫుల్ టైమ్ ఎల్డర్స్ ఉన్నారు. ఫుల్ టైము ఇవాంజలిస్టులు ఉన్నట్టుగా ఫుల్ టైమ్ ఎల్డర్స్ ఉన్నారు. వారిని సంఘమే పోషిస్తుంది. వారికి సంఘమే కావలసినవి అందిస్తుంది. వారు ఎల్లప్పుడూ సంఘానికి అందుబాటులో ఉంటారు. ఆంధ్రాలో అది లేదు. కారణం ఏంటంటే ఆంధ్రాలో ఉద్యోగస్తులే పెద్దలు. ఆ కారణం చేత వారు సంఘానికి కొన్నిసార్లు అందుబాటులో ఉండరు ఉద్యోగాన్ని బట్టి. ఆ కారణం చేత మనకు ఆంధ్రాలో లేదు. దీన్ని మనం అంగీకరించం కూడా. ఎందుకంటే మనకు లేఖనాన్ని అట్లాగే మొదటి నుంచి ఎవరు నేర్పించలేదు. ఉన్న సువార్థికులకే మనం సరిగా పోషణకు కావలసినవి అందించము. అందుకని మళ్ళీ పెద్దలను కూడా ఎక్కడ మీదేసుకుంటామని దీన్ని మన వాళ్ళు కొట్టేశారు. సరే, ఆ టాపిక్ తర్వాత మనం మాట్లాడుకుందాము. మెట్టుకు జ్ఞాపకం పెట్టుకుందాము. పెద్దలైన వారు ఖచ్చితంగా సంఘానికి పరిపూర్ణంగా అందుబాటులో ఉండి సంఘాన్ని నడిపించవలసిన వారై ఉన్నారు అని మనం మనసులో పెడదాం. తర్వాత సంఘంలో నాయకులైన వారు మాదిరికరమైన వారుగా ఉంటూ సంఘాన్ని ముందుకు నడిపించవలసిన వారై ఉన్నారు. ఇంట బయట మంచి నాయకులుగా మంచి సాక్ష్యం పొందిన వారై ఉండాలి. మరి విశేషంగా కుటుంబ విషయంలో వ్యక్తిగతంగా జాగ్రత్త వహించాలి. కుటుంబంలోని వారిని నడిపించకపోతే చాలా స్థలాల్లో ఇందులో ఫెయిల్ అవుతూ ఉంటాం మనం. సంఘంలో అందరూ వారకుడిలకు రండి అంటారు, కానీ వాళ్ళ పిల్లలు రారు. ఎక్కడికి వెళ్ళారంటే స్టడీస్కి వెళ్ళారనో ఇంటి దగ్గర ఉన్నారనో చెప్తూ ఉంటారు. ఇది సరైన విధానం కాదు. కుటుంబాన్ని ఖచ్చితంగా మాదిరికరంగా ఉంచాలి. తాను వ్యక్తిగతంగా మాదిరిగా ఉండాలి. అదే సమయంలో కుటుంబాన్ని కూడా మాదిరికరంగా ఉంచవలసిన బాధ్యత సంఘపు పెద్దలకు ఉన్నది. ఎందుకంటే లోకము మనల్ని, మన కుటుంబాన్ని గమనిస్తూ ఉంటారు. సంఘములో ఉన్నవారు మనల్ని, మన కుటుంబాన్ని గమనిస్తూ ఉంటారు. కుటుంబాన్ని గమనిస్తున్న వారికి మనము ఖచ్చితంగా మాదిరిని చూపించవలసిన వారమై ఉన్నాం. ఎందుకనంటే బల్ల దగ్గర నిలబడి మాట్లాడేది మనమే, బోధించేది మనమే. అందుకని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే చాలా చాలా ప్రమాదం. ఎందుకంటే పౌలు గారు స్పష్టంగా రాశాడు, కుటుంబాన్ని ఏలాలి అంటే కుటుంబాన్ని నడిపించేవాడై ఉండాలి. కుటుంబాన్ని నడిపించకుండా సంఘానికి బోధ చేయడం సరైన విధానం కాదు. కాబట్టి కుటుంబ మాదిరి, వ్యక్తిగత మాదిరి, కుటుంబ మాదిరి, బోధలో మాదిరి చాలా అవసరమై ఉంది. ఈ విషయాలు మనసులో జ్ఞాపకం పెడదాము. మనకు ఇక్కడ మనము గమనించవలసిన మరొక ముఖ్యమైన సంగతి ఏంటంటే బోధ సంబంధమైన విషయాల్లో సంఘానికి
పెద్దలు చాలా చాలా కీలకమైన వారు. బయట నుండి దుర్బోధ రాకుండా చూడాలి, ఆరోగ్యకరమైన బోధ అందించాలి. దుర్బోధకు ఆరోగ్యకరమైన బోధకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో ప్రజలు స్పష్టంగా గ్రహించే వారుగా ఉండునట్లుగా సంఘాన్ని ఆరోగ్యకరమైన రీతిలో పెంచాలి. ఎందుకంటే ప్రస్తుతం నేటి కాలంలో అనేక రకాలైన దుర్బోధలు సంఘాల్లో ప్రవేశిస్తూ ఉండగా సోషల్ మీడియా అందుబాటులో ఉంది. చాలామంది ఈ బిజీ లైఫ్లో వార కూడికలకు సంఘ కూడికలకు రారు, ఇళ్లలోనే కూర్చొని సోషల్ మీడియాను ఆధారం చేసుకొని కొనసాగుతుంటారు. ఇలాంటి వారు రకరకాల బోధలను విని రకరకాల సంఘాలు వాటి పరిస్థితులు చూచి మన దగ్గర కూడా అలాగే ఉండాలి అని డిమాండ్ చేసేవారు సంఘాల్లో పెరుగుతూ ఉన్నారు. సంఘాల్లో చాలా విస్తృతంగా పెరుగుతూ ఉన్నారు. అది పాటల దగ్గర నుంచి ప్రారంభించి, బోధ దగ్గర నుంచి ప్రారంభించి, సంఘాన్ని నడిపించే విధానం వరకు చాలా కలుషితమైన పరిస్థితులు నేడు మనం చూస్తున్నాం. ఈ విషయాల్లో సంఘంలోని పెద్దలు చాలా జాగ్రత్త వహించాలి. అందుకనే ఒక మాట అన్నాడు చూడండి, మరలా నిన్న మనం జ్ఞాపకం చేసుకున్న మాటని మరోసారి నేను ఉటంకించాలని ఇష్టపడుతున్నాను. తీతు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకు అన్నాడు. వార్నింగ్ ఇవ్వడానికి కూడా అతడు సామర్థ్యం కలిగిన వాడై ఉన్నాడు. జనులకు ఏది హితబోధో, ప్రమాదకరమైన బోధో చాలా స్పష్టంగా తెలిసి నేర్చుకొని దాన్ని సంఘానికి హెచ్చరికలు జారీ చేయాలి. ఎందుకు అలాగ మనం చేయమో, ఎందుకు చేయకూడదో, కారణం ఏంటో చాలా స్పష్టంగా లేఖనముల ఆధారంగా బోధించవలసిన వారమై ఉన్నాం. ఇది మాత్రం మర్చిపోకండి. లేఖనముల ఆధారంగా, వాక్యాధారంగా బోధిస్తే మనకు సహాయకరం. చూడండి, దానికి ఆధారపూరితంగా ఒక సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నాము. అపోస్తల కార్యముల గ్రంథము 15వ అధ్యాయం చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము అధ్యాయము 15వ అధ్యాయము. ఇక్కడ అంత్యోక్య స్థానిక సంఘానికి యెరూషలేము నుండి కొందరు సహోదరులు వెళ్ళి మోషే నియమించిన సున్నతిని ఆచరించాలి, సున్నతి ఆచరిస్తేనే రక్షణ, లేకపోతే రక్షణ లేదు అనేది బోధించారు. ఎక్కడి నుంచి వెళ్ళారు చూడండి, వచనం 24, 15-24. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచారు, మీ మనస్సులను చెరుపుచూ ఉన్నారని విన్నాము అని అంటున్నారు. ఎక్కడి నుంచి వెళ్ళారంటే యెరూషలేములో నుంచి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? అంతియోక్యకి వెళ్ళారు. ఏం పని చేయని వెళ్ళారు అని అంటే, మోషే ద్వారా దేవుడు యూదులకు ఇచ్చిన సున్నతిని అన్యులు కూడా పాటించాలి. ఇక్కడ అంత్యోక్యలో ఉన్నవారు అన్ని జనాంగం నుంచి యేసు ప్రభువును నమ్ముకున్నవారు. యూదులకు మోషే అబ్రహాము కాలములో దేవుడు ఇచ్చిన నిబంధన సున్నతి నిబంధన, అది యూదులకు ఇవ్వబడింది. ఆ తర్వాత మోషే ధర్మశాస్త్రం, మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రంలో కూడా దేవుడు దాన్ని ఇచ్చాడు. ఇప్పుడు సంఘకాలానికి వచ్చేసరికి, నూతన నిబంధనకు వచ్చేసరికి, యేసు ప్రభు వారి పునరుద్ధానం తర్వాత ఈ మోషే ధర్మశాస్త్రము అది మోయలేని భారము, దాన్ని ఎవరు నెరవేర్చలేరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దానిని ఆయన నెరవేర్చి క్రొత్త నిబంధనను మనకిచ్చాడు. అయితే మొదటి శతాబ్ద కాలంలోని సంఘాల్లో ఏం జరిగింది అని అంటే, యూదా మతము నుండి యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన వారు ఈ బోధను వారు పరిపూర్ణంగా అంగీకరించకుండా మనము ఎప్పటి నుంచో అనుసరిస్తున్న ధర్మశాస్త్రాన్ని ఎందుకు వదిలేయాలా, అది కూడా చేయాల్సిందే,
ఎందుకంటే అది చేయకపోతే దేవుడు కోపిస్తాడేమో. ఆయన మోషే ద్వారా మనకు అనుగ్రహించబడింది కదా. కాబట్టి దాన్ని మనం అనుసరించకపోతే రక్షణ మనకు దూరం అవుతుందేమో అని వారు రక్షణను గురించిన అవగాహన లేనివారై, మోషే ధర్మశాస్త్రంలో చెప్పినట్టుగా మోషే నియమించిన నియమావళి, సున్నతి సంబంధి ఇలాగ మనం సాగితేనే మనకు రక్షణ అనే దాన్ని వారికై వారు కన్ఫర్మ్ చేసుకొని దీన్ని తీసుకెళ్లి అంత్యోకయలో కూడా చెప్పారు. ఇప్పుడు అక్కడ వివాదం రేగింది. ఏం చేయాలి? ఇది క్రమమేనా కాదా? వారికి పెద్ద కన్ఫ్యూజన్ ఏర్పడింది. అప్పుడు పౌలు, బర్నబాలు అందరూ కలిసి, అపోస్తలులు కలిసి దీని విషయమై చాలా తీవ్రంగా చర్చించారు. చర్చించి వారు కంక్లూజన్ చేశారు. 15వ అధ్యాయంలో ఆ మాట మనం చదువుతాం చూడండి. 2వ వచనంలో ఏం చదువుతున్నామంటే, పౌలుకును బర్నబాకును వారితో విశేష వివాదము తర్కము కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకును అపోస్తల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవల్లని సహోదరులు నిశ్చయించిరి. కాబట్టి వారు సంఘం వలన సాగనంపబడి ఫెనీకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులందరికీ మహాసంతోషము కలుగజేసిరి. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తలులను పెద్దలను వారిని చేర్చుకొని దేవుడు తమకు తోడై ఉండి చేసినవన్నీ వారు వివరించిరి. పరిశీల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులను సున్నతి చేయింపవలననియు మోషే ధర్మశాస్త్రము గైకొనుడనియు వారికి ఆజ్ఞాపింపవలనని చెప్పిరి. అప్పుడు పెద్దలను అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహుతర్కము జరిగిన తర్వాత పేతురు వారితో కూడా లేచి ఇట్లా అన్నాడు. గమనించారా? ఒక దుర్బోధ, ఒక వివాదము సంఘంలో బయలుదేరినప్పుడు వారు చాలా తర్కించారు. మనలాగా అన్ని జనులు రక్షణ పొందారు, విశ్వాసులయ్యారు, వారు కూడా మనలాగే సున్నతి ఆచరించాలని పెద్దలు కొందరు లేచినప్పుడు వారు చాలా విషయాలు చర్చించారు. చర్చించే సమయంలో పేతురు వారి మధ్య నిలిచి వారితో ఆయన మాట్లాడిన మాటలు మనకు ఎక్కడ 7వ వచనం నుంచి కనబడతాయి. ప్రభు ఎలాగూ తన ద్వారా అన్ని జనుల మధ్యకు సువార్త తీసుకెళ్లాడో, అది వారికి దేవుడు ఎలాగూ పరిశుద్ధాత్మను అనుగ్రహించాడో, వారెలాగూ తమలో యేసుక్రీస్తుని బట్టి పరిశుద్ధాత్మను బట్టి వారెలాగూ మనతో ఏకమయ్యారో ఆ వివరాలన్నీ వారికి ఆయన జ్ఞాపకం చేస్తూ, మనం ఏదైనా ఒక విషయాన్ని చర్చించేటప్పుడు ఇదిగో ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి అంటూ 15వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి అన్నాడు. దీనికి ఆధారం ఏంటి? పేతురు గారు చెప్పిన దానికి ఆధారం ఏంటంటే ప్రవక్తల లేఖనాలు సరిపడుతున్నాయి అన్నారు. ప్రవక్తల లేఖనాలు సరిపడుతున్నాయి. లేఖనం ఏం చెప్పిందో రాశారు. లేఖనం ఏం చెప్పింది వాళ్ళు చాలా స్పష్టంగా వ్రాసినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే 18వ వచనంలో ప్రభువు సెలవిచ్చుచూ ఉన్నాడని వ్రాయబడి ఉన్నది అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ధర్మశాస్త్ర గ్రంథంలో నూతన నిబంధనకు కూడా సంబంధించినవి ఏం రాశారో వాళ్ళు స్పష్టంగా రాశారు, చెప్పారు. అప్పుడు వారి మధ్య వివాదము సమసింది. వారు ఏక మనసుకు వచ్చి వారికి ఒక పత్రిక రాసి, సున్నతి అవసరం లేదు, అది వారికి సంబంధించింది కాదు, సంఘము పవిత్రంగా ఎలా జీవించాలో, ప్రభువుని ఎలాగూ వారు ప్రేమించేవారు విగ్రహాలకు దూరంగా ఉండాలో, విగ్రహాలకు అర్పించిన వాటి విషయమై, రక్తము విషయమై, గొంతు బిసికి చంపిన వాటి విషయమై, జారత్వం విషయమై జాగ్రత్త, వాటి జోలికి మీరు పోకండి అంటూ పౌలును బర్నబాను యూదాను శీలను వారి మధ్యకి పంపించి, వారి మధ్య కంటే అంత్యోకయకి పంపించి వారితో లేఖనాలను వారికి మరింత వివరంగా చెప్పి వారిని స్థిరపరిచారు. చూడండి, వారు వెళ్ళి
లేఖనాలను వారికి బోధించగా ఏం జరిగింది అని అంటే 30వ వచనం నుంచి. అంతటా వారు సెలవు పుచ్చుకొని అంత్యొకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దానిని చదువుకొని అందరి వలన ఆదరణ పొంది సంతోషించిరి. మరియు యూదాయు శీలయ కూడా ప్రవక్తలయుండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి అన్నాడు. వీరు చర్చించి తీసుకున్న నిర్ణయము దేవుని ఆత్మ వలన తీసుకున్నాము అన్నాడు. చూడండి, ఆ మాట కూడా మనం చదువుదాము. సహాయకరము వచనం 29. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ ఆవశ్యకమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్తగా ఉండిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగా. కానీ వారు ఉత్తరం రాసి పంపించారు. ఈ ఉత్తరాన్ని వారు ముగిస్తూ ఏం చెప్పారంటే, ఇది మాకు పరిశుద్ధాత్మకు తోచెను అన్నారు. పరిశుద్ధాత్మకు మాకు తోచెనని ఎందుకు చెప్పగలిగారు అనంటే, వారు లేఖనాలు పరిశోధన చేసి లేఖనాల వెలుగులో సమస్యకు పరిష్కారం అందించారు. కాబట్టి ప్రియులారా, మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, సంఘాలకు ఆరోగ్యకరమైన బోధన అందించే క్రమంలో మన మధ్యకు లేఖన విరోధమైంది వస్తున్నప్పుడు, ఇది లేఖన విరోధమైంది అని చెప్పడానికి తగిన లేఖన సామర్థ్యం కలిగిన వారుగా పెద్దలు ఉండాలి. స్థానిక సంఘంలోని పెద్దలు లేఖన సామర్థ్యాన్ని కలిగిన వారుగా ఉండాలి. లేకపోతే సంఘము చాలా ప్రమాదంలో పడుతుంది. మనకు మన బ్రదర్ అండ్ సంఘాల్లో ఉన్న చాలా పెద్ద లోపం ఏంటి అని అంటే, మనము ఆ, సంఘాన్ని గురించి మనమే లేఖన క్రమాన్ని గురించి బోధించట్లేదు. మనం ఏం చేస్తున్నామనంటే, చాలాసార్లు మన పెద్దలు ఏం చెప్తారో దాన్ని విందాం అంటున్నాం, కానీ అసలు మనకు దేవుని లేఖనాల్లో సరైన అవగాహన లేకుండా పోయింది. అంటే మన పెద్దలంటే మనకంటే ముందున్న వాళ్ళు ఏం చెప్పారనేది కాదు మనకు ప్రధానమైంది, దేవుని వాక్యం ఏం చెప్తుంది అన్నది చాలా ప్రధానమైంది. మనము వాక్యం దగ్గరకు రావాలి. అంత్యోకయలో ఏర్పడిన గలిబిలిని అపోస్తలులు ఎలాగూ పరిష్కరించారు అంటే, లేఖనాన్ని పరిశోధించి వారు పరిష్కరించారు. అందుకనే పౌలు గారు తీతు పత్రికలో ఆయన చాలా స్పష్టంగా రాసిన సంగతి ఏంటంటే, జనులను హితబోధ విషయమై హెచ్చరించడానికి, ఎదురాడు వారి మాట ఖండించడానికి తగిన శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకున్న వాడై ఉండవలెను అన్నాడు. ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధ ఏంటి అన్నది పెద్దలకు తెలియాలి. బోధింపతగిన వారుగా ఉండాలి. ఇది అర్థం కావడానికి ఇట్లా చెప్తాను నేను. తండ్రులు పూర్వకాలంలో చదువు లేని వాళ్ళు ఉండేవారు, తర్వాత జనరేషన్లో చదువుకున్నారు. చదువు లేని కాలంలో చదువుకునే పిల్లలు తండ్రిని ఏదన్నా అడిగితే మాకు చదువు లేదు నాయన చెప్పలేమనేవాళ్ళు. ఆ కాలానికి సరిపోయింది. ఇప్పటి కాలంలో ఇప్పుడు ఎడ్యుకేషన్ చాలా మారిపోయింది. పిల్లలు తల్లిదండ్రులను ఏదన్నా అడిగితే మాకు తెలియదు అనే మాట రాకుండా జాగ్రత్త పడుతున్నారు. తల్లిదండ్రులు అన్నీ నేర్చుకుంటున్నారు. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెడుతున్నప్పుడు నేను మా బాబు చదివే స్కూల్ దగ్గరికి వెళ్తే చాలా విషయాలు వాళ్ళు టీచర్ను క్వశ్చన్ చేస్తున్నారు. ఇది ఎందుకు ఎట్లయిందో చెప్పారు, ఇది ఎందుకు అయింది, అది ఎందుకు అయింది, ఆ సబ్జెక్ట్ ఏంటి, ఈ సబ్జెక్ట్ ఏంటి అంటున్నారు. ఒకప్పుడు తల్లిదండ్రులకు ఇప్పటి తల్లిదండ్రులకు చాలా మార్పు మనకు కనబడుతోంది. ఎడ్యుకేషన్ విషయంలో చాలా డెవలప్ అయ్యారు. ఎందుకంటే ఖచ్చితంగా చాలా విషయాలు ప్రజెంట్ కండిషన్లో సిచ్యువేషన్లో చదువును గురించి తల్లిదండ్రులకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి.
లేకపోతే పిల్లలను సరైన విధానంలో గైడ్ చేయడం కష్టం అవుతుంది. సేమ్ అదేవిధంగా ఒకప్పుడు బోధ, ఒకప్పుడు సంఘాలు, ఒకప్పుడు పెరిగిన విధానము, నేటి ఆధునిక కాలంలో సంఘాలు, నేడున్న పరిస్థితులు, ఈ వ్యత్యాసాలు, ఈ బోధ అందుబాటులోనికి రావడము, అనేక కామెంటరీలు, పుస్తకాలు, చాలా సంగతులు అందుబాటులోకి వచ్చిన కారణం చేత పెద్దలైన వారు చాలా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ముఖ్యమైన సంగతి ఏంటి అని అంటే, సంఘంలో బోధ విషయమై మాకు తెలియదు, మేము ఎవరినో అడిగి తెలుసుకోవాలి, తెలుసుకోవడం మంచిది. అయితే ఎవరినో అడిగి తెలుసుకునే క్రమంలో వారు కూడా చెప్తున్నది లేఖన క్రమమా కాదా అన్నది తెలుసుకోవాలి. పెద్దలు ఎవరో చెప్పారు, అయితే అది లేఖన క్రమమా కాదా, వాక్యం ఏం చెప్తూ ఉంది, పరిశీలన చేసుకోవాలి. కాబట్టి పెద్దలు మాకంటే ముందున్నోళ్ళు చేసినంత సరి అయిందేను అని అనుకోవడం చాలా పొరపాటు. దానివల్లనే నేడు సంఘాల్లో చాలా సమస్యలు అపరిష్కృతంగా అలాగే నిలబడ్డాయి. చాలా సంఘాల్లో అలాగే నిలబడిపోయాయి. నాకు బాగా జ్ఞాపకము, ఓ, చాలా కాలం క్రితము గోదావరి జిల్లాలో ఒక అడవి ప్రాంతంలో ఉన్న సంఘంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. నేను, నాతో పాటు మన ఆంధ్రాలో ఒక ప్రముఖ దైవజనుడు, మేమిద్దరం అక్కడ స్పీకర్స్ము. అక్కడ సంఘాల్లో ఏం చేస్తారు అని అంటే, ఆదివారము సంఘంలో సమకూర్చబడే సొమ్ము సువార్థికుల స్వాధీనంలోనే ఉంటుంది. వారు సంఘానికి అవసరమైన ఖర్చు వారే పెడతారు, కుటుంబానికి అవసరమైన ఖర్చు వాళ్ళే పెట్టుకుంటారు. అక్కడ నాతో కూడా ఉన్న బోధకుడు దీన్ని ఉటంకిస్తూ నేడు కొంతమంది డబ్బులన్నీ తీసుకెళ్ళిపోతున్నారు, అది క్రమం కాదు అని బోధించాడు. ఎందుకు అనంటే, ఆయన కోస్తా ప్రాంతానికి చెందిన ఆయన. ఇక్కడ కోస్తా ప్రాంతంలో కొన్ని స్థలాల్లో సొమ్ముకు సువార్థికునికి అసలు సంబంధమే ఉండదు. పెద్దలు ఇదేదో అంటారు కదా, దయదలిచిస్తే ఇచ్చినట్టు, లేకపోతే లేదు. ఆయన ప్రముఖుడు కాబట్టి, సంవత్సరం అంతా తిరుగుతాడు కాబట్టి, పైపెచ్చు ఆయన పుట్టుకతోనే లక్షాధికారి కాబట్టి ఆయనకు సరిపోయింది. దాన్ని తీసుకెళ్ళి గోదావరి ప్రాంతంలో బోధిస్తే వాళ్ళందరూ తలబాదుకున్నారు. ఎందుకు అనంటే, ఆ విధానం అక్కడ లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి, ఒకవేళ దీన్ని సంఘంలో మైండ్లో పెట్టుకుని ఎవరన్నా వాళ్ళ మీద రివర్స్ అయితే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు అడిగారు, అన్నా మేము ఏం చేయాలన్నా ఇప్పుడు మా మీద రివర్స్ అయితే నా దగ్గరకు వచ్చారు, ఏం చెప్పను? దీనికి మనకు సంఘాల్లో, బ్రదర్ అండ్ సంఘాల్లో లేఖనాన్ని అనుసరించి ఇలా ఉండాలి అని ఖచ్చితమైన నియమంతో కూడిన బోధ ఇప్పుడు చేయలేదు మన వాళ్ళు. ఉందా లేదా అంటే ఉంది, ఎందుకు చేయలేదంటే ఎందుకో చేయలేదు. మరి ఇలాంటి వివాదాలు సంఘాల్లో ప్రవేశిస్తున్నప్పుడు ఆయన ఎందుకు అలాగ చెప్పాడు అని అంటే, మనోళ్ళు మొదటి నుంచి ఇలాగే చేస్తున్నారు, అందుకని ఇలాగే బోధించానన్నాడు ఆయన. నేను అడిగాను, అంకుల్ అట్లా ఎందుకు చేశారు అని అంటే, మనోళ్ళు మొదటి నుంచి ఇదే కదా అయ్యే చెప్పారు. మనోళ్ళు చెప్పే సరే, లేఖనం ఏం చెప్తుంది చెప్పండి అని అంటే అక్కడికి రాడు. మన పాయింట్ అదనమాట. మన పాయింట్ ఏంటంటే, మన పెద్దలు ఏం చెప్పారనేది కాదు మన పాయింట్. మన పెద్దలు ఏం చెప్పారనేది కాదు పాయింట్. నాయకుడు స్వతహాగా లేఖన పరిజ్ఞానం కలిగి సంఘాన్ని నడిపించాలి. సంఘము లేఖన పరిజ్ఞానంతో నింపబడాలి. అది మన లక్ష్యమై ఉండాలి. దాని కొరకు సంఘానికి మాదిరికరమైన వ్యక్తులుగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియులారా, సంఘములో నాయకత్వం అనేది అది కరపెత్తనం కాదు. ఆదివారం వెళ్ళి కాసేపు ఓ కార్యక్రమం నడిపించి డబ్బు సంచి తీసుకొని సంకలో పెట్టుకొని వెళ్ళిపోయేది కాదు. సంఘములో బోధ విషయమై ఆరోగ్యకరంగా సంఘాన్ని పెంచాలి. బయట నుంచి దుర్బోధలు రాకుండా కాపాడాలి. ఒక తండ్రి కుటుంబాన్ని ఎలాగూ సంరక్షిస్తాడో పెద్దలు సంఘాన్ని అలాగూ సంరక్షించాలి, నడిపించాలి, నేర్పించాలి, మాదిరికరంగా ఉండాలి.
ఈ విధానాన్ని మనం అనుసరిద్దాము. రేపటి దినము రేపటి దినం ప్రభుత్వం అయితే రేపటి దినము సంఘము సొమ్ము మాట్లాడుకుందాము. దీంట్లో ఇంకేవైనా సందేహాలు ఉంటే తెలియచేయండి, వాటిని మనం తర్వాత చర్చిద్దాం. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం మా ముందుంచిన తలంపులు మా వెనుకిడిలో దీవించి వాక్యమందు మమ్మల్ని స్థిరపరచమని యేసు ప్రభువు నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆమేన్. అందరికీ. సార్ చక్కని వర్తమానం అన్ని పొందనాలు సార్. మనం ఆఖరి ఘట్టానికి వచ్చాము. మన మధ్యన ఉన్నటువంటి రవిమోహన్ సారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. వందనాలు బ్రదర్. ప్రార్థన చేసుకుందాం. వందనాలు సార్. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, ఈ ఉదయ కాలము మరొకసారి మీ పాద సన్నిధిని మాకు అనుగ్రహించి 4608వ రోజుకు తీసుకొని వచ్చారు. మీకు స్తోత్రములు. ప్రతి ఉదయం ఇలాగున మీ పాదసంలో మాకు అనుగ్రహిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి సహవాసాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీ రాకడ కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు, విశ్వాసములో బలపరుస్తున్నారు, అనేక విషయాలు తెలియపరుస్తున్నారు. అనేక మంది దైవ సేవకుల ద్వారా, పెద్దల ద్వారా వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎంతో ప్రాముఖ్యమైన సమయంగా మాకు ఆశీర్వాదకరంగా అందించినారు. మీకు స్తోత్రములు అందిస్తున్నారు. అందరి బట్టి మీకు స్తోత్రములు. కరుణా సంపూర్ణ రేపటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, మరి ముఖ్యంగా అధ్యక్షుల వారిని దీవించమని మా ప్రాణప్రింట యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమున మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన వారికి, తర్వాత పాట పడిన సహోదరునికి, తర్వాత వాక్య పరిచయం ప్రార్థన చేసిన వారికి, చక్కని వర్తమానం అందించిన సహోదరునికి, తర్వాత ఆఖరి ప్రార్థన చేసిన రవిమోహన్ గారికి, అందరికీ పేరు వరుసన వందన చెల్లిస్తున్నాను. తర్వాత అందరికీ జూమ్ కనెక్ట్ అయిన వారు అందరికీ ప్రత్యేక పేరు వరుసన వందన సార్.